ఓకే ఫ్రెండ్స్, మనం అద్భుతంగా మెడిటేషన్ చేసుకుందాము. అయితే ఫస్ట్ మన ఎక్సర్సైజ్ అయిపోయాక హేమ గారిని పాట పాడమందాము. పాడతారు. అట్లాగే ఈరోజు హరి గారు కూడా మంచి మనం శూన్య స్థితిలో ఉండి ఈ పాటల్ని విందాము. హరినామ స్మరణ ఈరోజు. అలాగే ఆహ్, ఎందుకంటే మనకు సంపద ఇచ్చే రోజనమాట ఈరోజు. సో, చూడండి, అందుకే ఈరోజు వారొచ్చి మీకు నేను ఫుడ్ సప్లై చేస్తా అని చెప్పారు గదా! సో, అందుకే. సో, మన జీవితంలో మనం సంపదను హ్మ్. కృష్ణుడే అనే సంపదని తీసుకుందాం. అయితే ఫస్ట్ మనం ఏంటి, బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్ చేస్తాం గదా! సో, మంచి ముక్కుతో బ్రీత్ ఇన్ చేసి, నోట్‌తో బ్రీత్ ఔట్ ఒక 3-5 టైమ్స్ చేద్దాం. ఓకేనా? చేసినాక స్టిఫ్‌నెస్ చేద్దాం. స్టిఫ్‌గా చేతులు, కాళ్ళు, బంధనాలు, అలాగే ఫేసు అన్నీ స్టిఫ్ చేద్దాం. ఇప్పుడు అద్భుతంగా బ్రీత్ ఇన్ చేసి ఆహ్, చేతులు గట్టిగా స్టిఫ్‌గా పెడదాం. అది ఇలా క్లోజ్ చేసుకొని పెట్టొచ్చు, లేకపోతే పైకి ఇలా పెట్టొచ్చు, లేకపోతే కిందికైనా పెట్టొచ్చు. జనరల్ బ్రీత్ ఇన్ చేసి పైకి పెట్టి, బ్రీత్ ఔట్ చేశాక మళ్ళీ కిందికి పెట్టొచ్చు. అలా కూడా చేసుకోవచ్చు. మీ ఇష్టం. మీకెక్కడ నొప్పులుగా ఉంటే, ఎలా పెడితే మీకు కొంచెం స్ట్రెచింగ్ బావుంది అనుకుంటే అలా పెట్టుకోవచ్చు. ఓకేనా? బ్రీత్ ఇన్ చేసి ఆపండి. బ్రీత్ ఇన్, మళ్ళీ బ్రీత్ తీసుకోవద్దు. ఓకేనా? మళ్ళీ చేతులు స్టిఫ్‌గా పెట్టండి. ఇప్పుడు బ్రీత్ ఔట్ చేసి ముక్కు, నోరు అన్నిటితో మొత్తం శ్వాసంతా బయటకి పంపించేసి ఆపి, అప్పుడు మళ్ళీ చేతులు స్టిఫ్‌గా చేద్దాం. ఇప్పుడు కాళ్ళు సేమ్ అలాగే బ్రీత్ ఇన్ చేసి కాళ్ళు మొత్తం పిరుదులు అన్నీ గూడా బాగా స్టిఫ్‌గా చేయండి. మోకాళ్ళు, హ్మ్, అరికాళ్ళు అన్నీ కూడా ఎంత స్టిఫ్ వీలైతే అంత స్టిఫ్ చేయండి. పైకి లేబట్టి, కొంచెం ముందుకు కూర్చుంటేనేమో కుర్చీ మీద, కిందైనా కూర్చొని లేబట్టి చేయొచ్చు. ఇప్పుడు మొత్తం బ్రీత్ ఔట్ అంతా చేసి మళ్ళీ కాళ్ళని స్టిఫ్‌గా చేద్దాం. ఈసారి కిందికి స్టిఫ్, ఇట్లా కిందికి కాలు పెట్టి స్టిఫ్ చేయొచ్చు. ఇప్పుడు బంధనాలు చేద్దాం. అలాగే బ్రీత్ ఇన్ చేసి ఒకసారి, బ్రీత్ ఔట్ చేసి ఒకసారి. నెక్ ఫస్ట్ చేయాలి ఫ్రెండ్స్. నెక్‌ని బంధించాక ఫస్ట్ చక్రాన్ని క్లోజ్ చేయండి. సెకండ్ ఓపెనింగ్‌ని క్లోజ్ చేయండి. అలాగే స్టమక్‌ని లోపలికి అనుకోండి. హార్ట్‌ని కూడా లోపలికి అనుకోండి. అన్నీ బిగబట్టి పెట్టండి. అస్సలు బ్రీత్ చేయొద్దు. ఇలా మీరు బ్రీత్‌ని ఆపినప్పుడు హార్ట్ బీట్‌ని వినండి. ఓకే. నాకోసారి థర్డ్ ఐలో బీట్ వినబడుతుంది. నాకెప్పుడైతే ఇలా వంగి చేస్తానో,
థర్డ్ ఐలో బీట్ వినబడుతుంది. థర్డ్ ఐలో వినిపించినా పర్లేదు. మీకు హార్ట్‌లో బీట్ వినిపించినా పర్లేదు. హార్ట్ బీట్‌ని పట్టుకోండి. మీరు ఎప్పుడైతే శ్వాసను ఆపుతారో. అలాగే అన్ని చక్రాల్స్‌ని ఓపికగా క్లోజ్ చేయండి. అస్సలు లోపలికి బిగబట్టి క్లోజ్ చేసి పెట్టండి. మళ్ళీ ఈసారి బ్రీత్ ఔట్ చేసి చాలా ఇంపార్టెంట్ బ్రీత్ ఔట్ చేసి అందరూ చేయండి ఫ్రెండ్స్. అందరూ చెయ్యండి. చూసుకుంటూ ఉండకండి. అందరూ వీటిని చేయండి. మీకు చేయరాకపోతే మెల్లిగా అబ్జర్వ్ చేసి చేయండి. మొదటిసారయితే కొంచెం అబ్జర్వ్ చేయండి. ఎలా చేస్తున్నారు అందరూ అని. దాన్ని మళ్ళీ చేయండి. ఇప్పుడు మనం ఫేస్‌ని చేద్దాం. బ్రీత్ ఇన్ చేసి. నాలిక బయటికి ఆనిచ్చేయొచ్చు. లోపల పెట్టి కూడా చేసుకోవచ్చు. నాలుక బయట పెట్టి చేస్తే ఇంకెక్కువ స్ట్రెచ్ అవుతది ఫేస్, స్కాల్ప్ అంతా కూడా. బాగా బిగబట్టండి ఫేస్‌ని. ఇట్లా మొత్తం ఊగిపోవాలి ఫేస్, బాడీ అంతా. బ్రీత్ ఔట్ చేసి సేమ్ అలాగే చేద్దాం. ఇప్పుడు మళ్ళీ మొత్తం బాడీ అంతా చేసుకుందాం. బాడీ అంతా చేసుకోవడానికి ఫస్ట్ నెక్ బంధనాలు చేశాక హ్యాండ్స్ తర్వాత లెగ్స్ చేయాలి. అలాగే ఫేస్ కూడా కావాలంటే చేసుకోవచ్చు లాస్ట్‌కి. కానీ ఎప్పుడైతే మీరు మీరు బిగబట్టారో మొత్తము, బాగా హార్ట్ బీట్, చక్ర బంధనాల మీద ఫోకస్ చేయండి. ఓకేనా? ఇప్పుడు బ్రీత్ ఔట్ చేసేద్దాం ఇది లాస్ట్ వన్. నెక్ ఫస్ట్ బంధనాలు, దాని తర్వాత చేతులు కాళ్ళు. ఇలా పెట్టినప్పుడు బంధనాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి ఫ్రెండ్స్. ఎందుకంటే చేతులు, కాళ్ళు పెట్టేసరికి బంధనాలు ఓపెన్ అవుతాయి. మళ్ళీ క్లోజ్ చేయండి అన్ని. ఓకేనా? ఓకే. ఇప్పుడు మనం హేమ గారు హారతి పాట పాడతారు. దాని తర్వాత హరి గారు పాడతారు. హేమ గారు ఓవర్ టు యూ. ఓకే అమ్మా. థ్యాంక్ యూ. అమ్మా గోదా హారతి గొనుమా, అమృతము చిలుకవే మాయమ్మ. అమ్మా గోదా హారతి గొనుమా, అమృతము చిలుకవే మాయమ్మ. విష్ణు చిత్తుడు స్వామికి భక్తుడు, తులసి వనమున కోవెలయందు అనేక రకముల పూల చెట్లను వేసి పెంచుచూ నుండెను అమ్మా. అమ్మా గోదా హారతి గొనుమా, అమృతము చిలుకవే మాయమ్మ. ప్రతినిత్యము మాలలు కట్టి స్వామికి వేయుచుచుండెను అమ్మా. భూమిని త్రవ్వగ తులసి వనమున దొరికితివమ్మా మాయమ్మ. అమ్మా గోదా హారతి గొనుమా, అమృతము చిలుకవే మాయమ్మ. ముత్తు మురిపెముగా గోదాయని నామకరణము చేసిరి అమ్మా. అల్లారు ముద్దుగా పెరుగుచు నీవు వచ్చితివమ్మా మాయమ్మ.
అమ్మా గోదా హారతి గొనుమా అమృతము చిలుకవి మాయమ్మ. స్వామికి వేసెడి మాలను నీవు వేసుకొంటివి మాయమ్మ. నీ ప్రతిబింబము నీటను చూసి మురిసితివమ్మా మాయమ్మ. అమ్మా గోదా హారతి గొనుమా అమృతము చిలుకవే మాయమ్మ. కలువరేకుల కన్నులయమ్మ బంగారు లేడి చూపులయమ్మ. పాటలు ముప్పది పాడితివమ్మ శ్రీరంగని పెండ్లాడితివమ్మ. అమ్మా గోదా హారతి గొనుమా అమృతము చిలుకవే మాయమ్మ. పవళించితివి పాన్పులయందు శ్రీరంగని పాదములొత్తుచు అమ్మా. సాక్షాత్తుగా శ్రీలక్ష్మీదేవి రూపిణివమ్మ మాయమ్మ. సాక్షాత్తుగా శ్రీలక్ష్మీదేవి రూపిణివమ్మ మాయమ్మ. అమ్మా గోదా హారతి గొనుమా అమృతము చిలుకవే మాయమ్మ. అమ్మా గోదా హారతి గొనుమా అమృతము చిలుకవే మాయమ్మ. అమృతము చిలుకవే మాయమ్మ. క్యూనమ్మా. యా హేమ గారు, మీరు రాముని మీద కూడా మీరు హరి గారు పాడాక ఒకటి పాడితే పాడండి. ఎందుకంటే ఈరోజు ఆమ్, ఆవిడ కృష్ణుని మీద అలుగుతుంది. సో రాముడి గురించి చెప్తుందన్నమాట గోద. సో మనం రాముడి మీద కూడా ఒక పాట పాడుకుందాం. అవునా? యా హరి గారు, మీరు కూడా రాముని మీద పాట పాడితే పాడగలండి. అందరు కూడా మనం అద్భుతంగా మన మెడిటేషన్ దాంట్లో ఉందాము. వేళ్ళలో వేళ్ళు పెట్టుకోండి, కాలు పైన కాలు ఇలా పెట్టుకోండి, అలాగే కళ్ళు మూసుకొని రిలాక్స్డ్గా బాడీ పూర్తి రిలాక్సేషన్, శరీరం అంతా నేను కాదు అన్నంత రిలాక్సేషన్. ఎందుకంటే శరీరము మనసు మనం కాదు, బుద్ధి కూడా. మనము పరమాత్మ నుంచి వచ్చిన పరమానంద స్వరూపులం, ఆత్మస్వరూపులం. సో మనం ఈరోజు గోదా చెప్పినట్టుగా మనము ఆ పరమాత్మ యొక్క చూపు మనం పై పడి మనం ఆయనలో లీనమైనట్టుగా టోటల్‌గా మనము ఆయన బిడ్డల్లాగా, అంతే గదా! ఒక తండ్రి చూపు మన పైన పడుతోంది ఈరోజు. సో అద్భుతమైన ఆ చూపుతో మనము మన మూడో కన్నులో బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్ చేస్తూ టోటల్ రిలాక్సేషన్. అలాగే మన హనుమంతుడు, సూర్య భగవాన్ లైట్ కూడా మనపై పడుతోంది. మన కాస్మిక్ ఎనర్జీ మనలోకి బ్రహ్మరంధ్రం గుండా మన శరీరంలోకి కంటిన్యూయస్‌గా ప్రవహిస్తూ ఉంది. ఆయన సూర్యుడు, మన హనుమంతుడు అభయహస్తం నుండి మన అద్భుతంగా మనలోకి బంగారు కాంతి ప్రవేశిస్తోంది ఫ్రెండ్స్. ఆ బంగారు కాంతి శరీరమంతా అణువణువు, కణకణము ప్రవేశిస్తోంది. అలాగే ధనుర్మాసం ఎనర్జీస్, కృష్ణుడి ఎనర్జీస్, ఆ తల్లి గోదాదేవి ఎనర్జీస్, భూదేవి ఎనర్జీస్, ఈరోజు సీతామాత ఎనర్జీస్ కూడా ఉంటాయి. అలాగే రాముడి ఎనర్జీస్ కూడా మనలో ప్రవేశిస్తున్నాయి. హరి గారు మీరు. రాముడి మీద అన్నారు కదమ్మా. పాడండి రాముడి మీద. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఫ్రెండ్స్, దీని తర్వాత పోతన గారి భాగవతంలో ఇది ఒక పద్యం. కమలాక్షునర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వా సురరక్షకుని చూచు చూడ్కులు చూడ్కులు
శేషసాయికి మృక్కు శిరము శిరము విష్ణునా కర్ణించు వీణులు వీణులు మధువైరిద విలిన మనము మనము భగవంతు వలగును పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీధవు చెప్పెడి గురుడు గురుడు తండ్రి హరిజేరు మనియడి తండ్రి తండ్రి. ఏమగారు హనుమ నేను ఇప్పుడే చెప్పారు నాకు అన్ని సరిగ్గా మైండ్లో లేవు. బట్ హారతి ఒకటి పాడతాను రాముడిది. పర్లేదు, శ్రీరామ రామ రామేతి ఏదైనా పర్వాలేదు, పాడే. ఓకే. రామచంద్రాయ జనజ రాజజా మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం. రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం. కోసలేశాయ మందహాసదాస పోషణాయ వాసవాది వినుత సర్వమంగళం. చారు కుంకుమోపేత చందనాది చర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళం. లలితరత్నకుండలాయ తులసీవనమాలికాయ జలద సదృశతేహాయ చారుమంగళం. దేవకీ పుత్రాయ దేవదేవోత్తమాయ చాపజాత గురువరాయ భవ్యమంగళం. పుండరీకాక్షాయ పూర్ణచంద్రసనాయ అందజాత వాహనాయ అతులమంగళం. విమలరూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుదన చిత్తకామితాయ శుభగమంగళం. రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం. సర్వమంగళం సర్వమంగళం. శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే. శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే. శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే. సర్వం శ్రీకృష్ణార్పణం. అద్భుతంగా రామనామంతో ఈరోజు గోదాదేవి యొక్క ఎనర్జీస్తో మనం ఆ గోకులంలో అద్భుతమైన గోవులతో ఉన్నాం ఫ్రెండ్స్. ఈ గోవులు ఎంతో పాల సంపదతో ఉన్నాయట. మనము ఆ గోకులంలో ఆ పాల సంపదను చూద్దాం. కింద మడుగుల్లాగా పాలతో పాల సంపద ఉన్నాయి. జాగ్రత్తగా నడుద్దాం. ఆ గోపికల యొక్క ఎనర్జీస్తో మనము సల్ల చిలుకుదాం. అలాగే ఆ గోద మన కోసమని హారతితో పాటు ఎంతో అమృతాన్ని చిలకిస్తోంది. ఆ అమృతాన్ని కూడా మనం ఆస్వాదిద్దాం ఈరోజు. అమ్మ గోద 30 పాసురాలతో మమ్మల్ని ఎంతగానో జ్ఞానము, ధ్యానము, బుద్ధి, అలాగే మాలో ఉన్న
అర్షద్ వర్గాలు రిలీజ్ చేస్తూ అద్భుతంగా శుద్ధి చేస్తూ మమ్మల్ని పూర్తిగా శుద్ధి చేస్తూ మా ఆత్మని, శరీరాన్ని, మనసుని, బుద్ధిని శుద్ధి చేస్తూ మమ్మల్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దే ఓ తల్లి, ఓ గోదాదేవి అమ్మ, నిన్ను మేము మనస్ఫూర్తిగా మనస, వాచ, కర్మన ఆహ్వానించి నీ యొక్క ఎనర్జీస్తో మేము ఈ మెడిటేషన్ చేస్తున్నాం తల్లి. మా మూడో కన్నులో నీవు అద్భుతమైన నీ ధనుర్మాస ఎనర్జీస్తో మమ్మల్ని ధన్యులను చేయను తల్లి. మేము నీ బిడ్డలం. నీవు మా కోసం జన్మ తీసుకుని మాకు ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చావే, అందుకు మేమందరము నీకు రుణపడి ఉన్నాము. ఏ తల్లి చేయలేని, ఇవ్వలేని అద్భుతమైన జ్ఞానాన్ని మా అందరికీ ఇచ్చావు నీ బిడ్డలకి. మేమందరము బిడ్డలుగా నీకు రుణపడి ఉన్నామమ్మా. మాకు ఈ జ్ఞానాన్ని మనస, వాచ, కర్మన మాకు రూట్స్లో పూర్తిగా ఇది గుర్తుంచుకొని మేము ప్రతి క్షణము ఇలాంటి జీవితాన్ని జీవించేలా మమ్మల్ని కనికరించు తల్లి. వేటు మోక్షాల్లో ఉన్న వాళ్ళందరికీ, అలాగే మేము చెప్పే ప్రతి మనిషిలోనూ మార్పు రావాలని, ఆ మార్పు వాళ్ళ జీవితాన్ని ఆనందమయం చేయాలని మమ్మల్ని దీవించు తల్లి. మేము ఈ సృష్టికి సహాయకారులుగా ఉంటాము, అది మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము. నీవు మాకు కృష్ణుణ్ణి ఇచ్చావు, ఇస్తున్నావు. నీకు మేము ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాం తల్లి, మేము ఈ సృష్టికి సహాయకారులుగా ఉంటాం. మాకు నువ్వు అండగా ఉండి మమ్మల్ని నడిపించమ్మా. ఏ గోదా, ఏ తల్లి, నీ బిడ్డలం నీకు వాగ్దానం చేస్తున్నాం. మమ్మల్ని నీవే ముందు ఉండి ఒక తల్లిగా ప్రేమతో మాకు తినిపిస్తూ, లాలన చేస్తూ, జ్ఞానం అనే సంపదని మాకు ఇస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళమ్మా. ఏ కల్మషం లేకుండా, నేను అనేది లేకుండా, మాలో ఎటువంటి ఈగో రాకుండా అద్భుతంగా అందరితో కలుపుకొని నువ్వు ఎలాగో అందరినీ ఒపికలను తీసుకుని జ్ఞానం కోసం వెళ్తున్నాము, ఆ కృష్ణుని కోసం మేమందరం కూడా అందరినీ మాలో కలుపుకొని నీవిచ్చే జ్ఞానాన్ని ఇస్తూ, అలాగే ఆనందంతో పరవశించేలా నందవ్రజం వారెలా ఆనందంతో పరవశిస్తున్నారో ఆ కృష్ణుని నామంతో, ఎనర్జీతో మా అందరినీ కూడా అలాంటి స్థితికి తీసుకెళ్ళమ్మా. మేమందరము దానికి అర్హులమనే కదా నువ్వు వీటి మోక్షాన్ని ఇందులో పెట్టింది. అమ్మా గోదా, మాలో నిస్వార్థాన్ని మేలుకొలుపు, ప్రేమ తత్వాన్ని మేలుకొలుపు, ప్రేమను మేలుకొలుపు. ప్రతి మాట ప్రేమతో, ప్రేమ కొరకై మేము జీవించాలి, సేవలో జీవించాలి. నాది కాకుండా మనది అంటూ అందరితో మాకిచ్చే సంపదని నీవు, ప్రేమ అనే సంపద, వజ్ర వైడూర్యాలనే సంపద, కృష్ణుడనే సంపదనంతా అందరితో మేము పంచుకోవాలి తల్లి. అమ్మా గోదా, దారి చూపించు తల్లి. శ్వాస మీద ధ్యాస ఫ్రెండ్స్. ఆ తల్లి ఎనర్జీస్ తీసుకుంటూ, అలాగే హనుమంతుని ఎనర్జీస్ అద్భుతంగా ధైర్యము, భక్తి, ప్రేమ, అంకిత భావం అన్నీ మనకు హనుమంతుడు ఇస్తున్నాడు ఫ్రెండ్స్.
శక్తి జ్ఞానం. మొదటి చక్రాలో అద్భుతమైన ఎర్రటి కాంతి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ మన రూట్స్ భూమిని అంతా పాకి ఉన్నాయి. భూమిని అంతా రూట్స్ పాకి ఉన్నాయి ఫ్రెండ్స్. అద్భుతమైన ఎర్రటి తామర వికసిస్తోంది ఫ్రెండ్స్ మన ఫస్ట్ చక్రాలు. భూమి యొక్క శక్తి మొదటి చక్రాలు మట్టి, ఇసుక పేరుకొని ఉంది. అలాగే ఎర్రటి పుష్పం మొదటి చక్ర అంటే 2 పిరుదులు కలిసిన చోట. మనం కూర్చున్న సీటు దగ్గర మొదటి చక్ర ఉంటుంది. అది అద్భుతంగా వికసించి ఉంది. దాని యొక్క ఎనర్జీస్ 2వ చక్ర అంటే మన సీక్రెట్ ఏరియాలో స్వాదిష్టాన చక్రాలో అద్భుతంగా వాటర్, ఇది వాటర్ తత్వము. ఓషన్ యొక్క టైడ్స్ ముందు నుంచి వెనక్కి, వెనక నుంచి ముందుకి ఆటు పోటు అంటారు కదా, అద్భుతంగా వాటర్ మూవ్ అవుతుంది ఫ్రెండ్స్. దీంట్లో ఆరెంజ్ కలరు అంటే మార్నింగ్ సన్ రైజ్ దీనిపైన పడుతుంది. నీళ్ళన్నీ ఆరెంజ్ కలర్లో ఉన్నాయి. అలాగే ఆరెంజ్ తామర వికసించి ఉంది. దీంట్లో అద్భుతమైన ఆరెంజ్ తామర వికసించి ఉంది. అద్భుతంగా 2వ చక్రం నుంచి మణిపూరక చక్రంలోకి ఎనర్జీస్ అన్ని మనులతో కూడిన పురానికి వచ్చాయి ఫ్రెండ్స్. ఇక్కడ అద్భుతంగా ఫైర్, ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ ఫైర్. మన 3వ చక్రం అంటే బొడ్డు పై భాగం 2 ఇంచుల పై భాగం అద్భుతమైన మంటలు అంటే అగ్ని దేవుడు అక్కడ అగ్నిని కురిపిస్తున్నాడు. ఆ అగ్ని ఆరెంజ్ ఎల్లో కలర్లో ఉంది. అది దేహమంతా వ్యాపిస్తోంది. మనలో ఉన్న సరికాని ఎనర్జీస్ అన్ని రిలీజ్ అవుతున్నాయి. మన గోదా చెప్పినట్టుగా మన శరీరం అంతా శుద్ధి అవుతోంది ఫ్రెండ్స్. వర్షం నీటితో శుద్ధి చేసుకున్నాం, ఇప్పుడు ఫైర్తో శుద్ధి చేసుకుంటున్నాం. మనం పూర్తిగా శరీరం అంతా శుద్ధి అవుతుంది, బూడిదైపోతుంది. ప్రతి ఒక్క నెగిటివ్ సెల్స్ అద్భుతమైన శుద్ధి గావించబడుతోంది. మన శరీరం అంతా అది ఆ బూడిదంతా కాంతి అయి ఈ యూనివర్స్ లో కలుస్తోంది. కణము మెరుస్తోంది. కణము ఎగ్జైటింగ్ గా ఉంది. ఈ శక్తి మన లవ్ చక్రలోకి ఎంటర్ అయింది ఫ్రెండ్స్. లవ్ చక్ర అద్భుతంగా గ్రీన్ కలర్ బాడీ అంతా ఎంటర్ అయింది. గ్రీన్ అంటే ప్రేమ తత్వంతో గ్రీన్. అలాగే చెట్టు మీద ఉన్న ఆకులన్నీ రైట్ లెఫ్ట్ అద్భుతంగా ఊగుతుంది మన హార్ట్ చక్రలో. అంటే ఈ చెస్ట్ మధ్య భాగం హార్ట్ చక్ర, దీన్ని అనాహత చక్ర అంటారు. అద్భుతంగా ఈ చెట్టు రైట్ కి లెఫ్ట్ కి ఊగుతోంది. దీంట్లో ఉన్న గ్రీన్ కలర్ తామర పుష్పం ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్.
దీని యొక్క మంత్రం యం. యం 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 యం. మనలో ఉన్న ప్రేమంతా చిగురుస్తోంది. ప్రేమ తత్వాన్ని చిగురుస్తోంది. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. నా లైఫ్‌ని నేను ప్రేమించుకుంటున్నాను. నేనే ఒక ప్రేమ జ్యోతిని. నేనే ఒక ప్రేమ తత్వాన్ని. నాలోని ప్రేమ పూర్తిగా చిగురుస్తోంది. శరీరంలో కణకణము అద్భుతమైన ప్రేమ శక్తితో రెట్టింపవుతోంది ఫ్రెండ్స్. అద్భుతమైన ప్రేమ శక్తి శరీరం అంతా వ్యాపిస్తోంది ఫ్రెండ్స్. కణకణము వ్యాపిస్తోంది. I love my life. I love myself. Heal. అద్భుతంగా ఈ ప్రేమ శక్తితో మన శరీరంలో ఉన్న రుగ్మతలన్నీ రిలీజ్ అవుతున్నాయి. హీల్ చేస్తోంది బాడీని. కణకణము హీల్ అవుతోంది.
పూర్తి రిలాక్సేషన్ ఫ్రెండ్స్. అద్భుతమైన ప్రేమ చక్రం మనలో అణువున మన కణకణం శరీరమంతా ప్రేమతత్వం వ్యాపించి ఉంది ఫ్రెండ్స్. గ్రీన్ కలర్ మనలో మన రూమ్ అంతా వ్యాపించి ఉంది. గ్రీన్ కలర్. అలాగే మన సిటీ అంతా వ్యాపించి ఉంది. ప్రపంచమంతా బ్లూ కలర్ వ్యాపించి ఉంది. గ్రీన్ కలర్ వ్యాపించి ఉంది ఫ్రెండ్స్. అద్భుతమైన ప్రేమతత్వం. మనమే ఒక ప్రేమ జ్యోతి. మనం ఎక్కడికి వెళ్ళినా ఏమి చేసినా ప్రేమ అనే జ్యోతితో వెళ్తాం. ప్రేమతో వెళ్తాం. ప్రేమ తత్వంతో వెళ్తాం. మన ప్రేమే అందరికీ శ్రీరామ రక్ష. మన కుటుంబానికి, మన ఫ్రెండ్స్కి, మన ఫ్యామిలీస్కి ఈ ప్రేమ అనే తత్వంతో మన జీవితాన్ని ప్రేమమయం చేసుకుందాం. గోదా ఇచ్చిన ప్రేమ ఎనర్జీస్, ధనుర్మాస ప్రేమ ఎనర్జీస్, సంవత్సరం అంతా మనం ప్రేమ తత్వంతో నిండిపోవచ్చు ఫ్రెండ్స్. అద్భుతమైన ఎనర్జీస్. ఇలాగే చేస్తూ 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 పడుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు. అలాగే మన డ్రీమ్స్లో కూడా అద్భుతంగా గోదాదేవి మనకి మనకి ఏది కావాలో ఇప్పుడు అది మనకి మన డ్రీమ్లో చూపిస్తుంది. ఆత్మతత్వాన్నైనా, లేక మనం చేసిన అధర్మమైనా, లేక మనం చేసిన ధర్మమైనా, ఏది ఇప్పుడు మనకి లైఫ్లో అవసరమో అది మనకు చూపించి జ్ఞానాన్ని ఇస్తుంది. జ్ఞానసిద్ధైన తల్లి గోదా మాకు ఈ ధనుర్మాసంలో అద్భుతమైన జ్ఞానాన్ని ప్రసాదించు తల్లి. అలా అడుగుతూ 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 పడుకుందాం ఫ్రెండ్స్. అందరూ ధ్యానం చేస్తూ శ్వాస మీద ధ్యాస పెడుతూ నిద్రలోకి జారుకుందాం. గుడ్ నైట్ అండ్ టుమారో విల్ సీ యూ అగైన్ at 9 PM.